హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ క్రిష్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏం చూస్తున్నాను అనుకున్నారా? ఫుల్ రెసిపీ అయితే చూపించట్లేదు, జస్ట్ మక్క గారెలు చేస్తున్నాను. ఎందుకంటే నా ఫేవరెట్ మక్క గారెలు అయితే చాలా బాగుంటుంది. దానికి కాంబినేషన్ ఏంటంటే చికెన్ గ్రేవీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా తిన్నారా? మీలో ఎంతమందికి ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే నేను చికెన్ చేశాను, అలాగే మక్క గారెలు చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది, నా ఫేవరెట్ అది. నాకే కాదు, మ్యాక్సిమం ఈ టేస్ట్ చాలామందికి తెలిసి ఉంటుంది. ఎవరికో అంటే ఇప్పుడు కొత్తగా ఎవరికైనా తెలియకపోతే చెప్పలేం, కానీ మ్యాక్సిమం అందరికీ చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందని అయితే నాకు కామెంట్ చేయండి. రెసిపీ అయితే మొక్కజొన్న గారెలు చికెన్ గ్రేవీ కర్రీ. చికెన్ కర్రీ అంటే గ్రేవీలా చేయాలి, ఫ్రై చేస్తే బాగోదు. అలా ఆ గ్రేవీలో మనం డిప్ చేసుకొని తింటుంటే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలాగే మధ్య మధ్యలో చికెన్ పీస్ తినాలి, చాలా ఏమి ఉంటుంది. నాకు మాత్రం చెప్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, వెంటనే తినాలనిపిస్తుంది. ఇంకెందుకు లేట్, నేనైతే ఫుల్గా కుమ్మేస్తున్నాను. మీ అందరికీ ఈ కాంబినేషన్ ఎలా అనిపించింది అయితే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇంకా మక్క గారెలు అయితే ఆల్రెడీ వేసేసుకున్న కడాయిలో అయితే. మొత్తం ఫుల్ ప్రాసెస్ అయితే చూపించట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ అందరికి వచ్చి ఉంటుంది కదా అనేసి. కాకపోతే షేర్ చేసుకోవాలనుకున్నా, కాకపోతే నా దగ్గర టైం సరిపోలే. ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది, ఇప్పుడు 7 అవుతుంది. ఈ టైంలో మక్క గారెలు అయితే చేసుకుంటున్నాం మేము. చాలా చాలా డేస్ అవుతుంది. ఇంకా మక్కలతో అంటే మనకు మక్కలు చాలా తక్కువగా దొరుకుతాయి ఇక్కడ. ఎక్కువ స్వీట్గానే దొరుకుతుంది కాబట్టి మక్కలు చాలా ఫ్రెష్గా ఉన్నాయని అయితే నేనైతే గారెలు అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది, ఊరి నుంచి తెచ్చాను కదా. ఇంకా మక్క గారెలు అయితే చేస్తున్నా. దానికి కాంబినేషన్ చికెన్ అంటే ఇంకేమైనా ఉందా? మంచిగా ఫ్రై అయిపోయినాయి, మస్తు స్మెల్ వస్తుంది. ఇంకా అన్నీ కూడా నేను గిన్నెలోకి అయితే వేసేసాను ఇలా. ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని ఆహా తింటూ ఉంటే చూసారా, మక్క గారెలు అయితే రెడీ అయిపోయినాయి. వాసన అయితే అద్దిపోతుందండి. చికెన్ కర్రీ, మక్క గారెలు సూపర్గా ఉంటుంది. కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుందండి. అలా చేసుకొని తినాలని సూపర్ ఉంటుంది. వేడి వేడి మక్క గారెలు, చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది. మధ్యలో ఇలా చికెన్ పీస్ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే మక్క గారెలు అయితే చికెన్ గ్రేవీలు అయితే మంచిగా డిప్ చేసుకొని తిన్నా. అలాగే చికెన్ పీసెస్ కూడా మధ్య మధ్యలో అలా తింటూ ఉంటే మస్తు అనిపిస్తుంది. మంచిగా మంది దావత్ చేసుకునే వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో పాటు అలాగే మనం ఇంట్లో ఇలా చేస్తూ ఉంటే ఈ కాంబినేషన్లో మన పిల్లలకు కూడా మంచిగా అలవాటు అనేది అవుతుంది. ఎందుకంటే ఇది చాలా ట్రెడిషనల్ ఫుడ్, మంచి హెల్దీ కూడా. లేదంటే ఫాస్ట్ ఫుడ్ అనే అంటారు. నాకైతే ఫుల్గా నచ్చింది, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తింటే మాత్రం సూపర్, అసలు చికెన్ గ్రేవీలో సూపర్గా ఉంటుంది. మొక్కజొన్న గారెలు తింటుంటే తినాలనిపిస్తుంది. పార్టీ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా నచ్చుతుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫుడ్ని ఎంజాయ్ చేయాలి, నచ్చిన ఫుడ్ ఎంత కష్టమైనా సరే బాగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో కొద్దిసేపు జస్ట్ చికెన్ గ్రేవీ అనేది తీసుకుంటుంటే ఇంకా బాగుంటుంది. నాకైతే ఫుల్ ఇష్టం ఫ్రెండ్స్. మీకేమనిపిస్తుంది? నాకైతే ఫుల్ నచ్చింది. ఇంకెందుకు లేట్, నన్ను చూస్తుంటే మీకు తినాలనిపిస్తుందా? వెంటనే మీరు కూడా మక్క గారెలు చికెన్ అయితే చేసుకొని తినండి. మీకు ఎలా అనిపించింది అయితే నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.